వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయింది. ఇంతటికి ఏంటి ఆ సంచలనం? పెద్దిరెడ్డి ఫ్యామిలీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. అసలు వీరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో మనందరికీ తెలిసింది. అయితే ఈ ఫ్యామిలీల మధ్య ఏం జరిగింది? ఏదో వీళ్ళు పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీని అన్న ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది. అసలు కారణం ఏంటి అనేది గనక మనం చూసినట్లయితే, ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 వరకు కూడా జగన్ పాలన సాగిన సంగతి మనకు తెలిసింది. అంటే 2019 నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024 వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నారు. అంటే 2019 ఎన్నికల్లో కూడా 151 సీట్లు సాధించి అద్భుతమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అంటే ఇప్పటి వరకు రానటువంటి మెజారిటీని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత తక్కువ, అంటే రికార్డు బద్దలు కొట్టడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్, అలాగే దారుణమైనటువంటి కలెక్షన్స్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ రకంగా హయ్యెస్ట్ సీట్లు వచ్చినటువంటి నేతగాను, అలాగే లోయెస్ట్ సీట్లు వచ్చినటువంటి నేతగాను, ఆ రకంగా 2 రకాలుగా అక్కడ 151 సీట్లు తెచ్చి బా ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి ఇన్ని సీట్లు రాలేదని అనుకునే విధంగా 151 సీట్లు రావడం, ఓడిపోయినప్పుడు కూడా 11 సీట్లకే పరిమితమై చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కోల్పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఈయన తన పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలని శత విధాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ముందుకైతే వెళ్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తు చూపుతూ ముందుకైతే వెళ్తున్నట్టుగా కూడా రకరకాలైనటువంటి వార్తలు, దానికి సంబంధించి మీకు ఈ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేరుస్తుందా లేదనేది కూడా మీరు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా తన క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఈయనకు ఒక ఊహించిన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో అత్యంత బలమైనటువంటి ఫ్యామిలీగా ఎదిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఆయన పట్టించుకోవడం లేదనేసి కూడా తెలుస్తుంది. అంటే వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ అంటే కూటమి పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే టీడీపీ అరెస్టులు కూడా చేయిస్తుందని కూడా మనం రోజు వార్తల్లో చూస్తున్నాం. ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కేసులు అరెస్టులు కూడా అవుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారిలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ కావచ్చు, వల్లభనేని వంశీమోహన్ కావచ్చు, అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు. పలు ఆరోపణల కింద జైలుకు వెళ్ళారు కూడా. అయితే ఇదే తరహాలో జగన్ వారికి ధైర్యం కల్పించడం కోసం జైలుకు వెళ్ళినా కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ములాఖత్తు దరఖాస్తు చేసి వారిని కలిసి ధైర్యం చెప్పుకొచ్చారు. అలాగే వంశీ రిలీజ్ అయిన వెంటనే ఆయన తన ఫ్యామిలీని వేసుకొని జగన్ను కూడా కలిశారు. ఇలా నడుస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి దూరం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 72 రోజులుగా జైల్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి మిథున్ రెడ్డిని మాత్రం అస్సలు కలవలేదు. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ను కలిసేందుకు కూడా వెళ్తే కనీసం 4 రోజులు అవుతున్నా కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. మరి వీరిద్దరూ సీక్రెట్గా కలిసి మీటింగ్ పెట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ వీరి మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా కూడా ఒక సమాచారం. దీన్ని బట్టి చూస్తే మిథున్ రెడ్డి ఫ్యామిలీని జగన్ దూరం పెట్టారని కూడా తెలుస్తుంది. దీనికి కారణం కూడా ఉందని ఒక సమాచారం. ఆ సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం లోక్సభలో పార్టీ నేతగా కొనసాగుతున్నటువంటి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న నేతగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పొంగునూరు నుంచి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానందరెడ్డి కూడా రంగంలోకి దించి వరుసగా తంబాలపల్లి నుంచి 2 సార్లు గెలిచారు ఆయన. ఈ విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు బలంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలా రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీని ఏ రాజకీయ పార్టీ నాయకుడో వదులుకోడు. కానీ జగన్ మాత్రం వీరి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో మిథున్ రెడ్డి ఎదుగుదలను చూసి జగన్ ఈ ఫ్యామిలీని పక్కన పెట్టినట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నట్టుగా కూడా
కొన్ని వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. నిజంగా ఈ వార్తల్లో బలం చేకూరే విధంగా ఇక్కడ కలవకపోవడం ఒకటి, నిజంగా వీళ్ళతో కలిసి వెళ్తారా లేదా అనేది కూడా ఇప్పటికిప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏదైనా స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు, లేదా నిజంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారంటే ఈ వార్తలు అయితే కొంత బలాన్ని చేకూరుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే కలవకపోవడం, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. అయితే రానున్న రోజుల్లో వీరు కలుస్తారా? లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం పార్టీ మారతారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారికే కలిసి పనిచేస్తారా అని తెలియాలంటే దీనికి కొన్ని రోజులు కాలమే సమాధానం చెప్పాలన్న ధోరణిలో ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప మనం ఏమీ చెప్పలేము. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలకి, కొన్ని ఊహాగానాలకి కొంత ఇక్కడ వాస్తవంగా అనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా, కలవరా, వారికి అపాయింట్మెంట్స్ ఇచ్చి కలుస్తారా లేదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.